ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టుపై పొలిటికల్ డ్రామాకు తెరలేపుతోంది. కేవలం పవర్ జనరేషన్కి మాత్రమే పరిమితమైనటువంటి శ్రీశైలం ప్రాజెక్టుపై ఇరిగేషన్ వసతి కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండి వాదనకు దిగుతోంది. ఓవైపు తెలంగాణ ప్రాంత నీటి హక్కుల ఉల్లంఘన, ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ డ్రామా అంశాలపై V6 గ్రౌండ్ రిపోర్ట్. శ్రీశైలం ప్రాజెక్టుపై ఏపీ పొలిటికల్ డ్రామాకు తెరలేపింది. ఇప్పటికే కృష్ణానది నీటిని యథేచ్ఛగా వాడుకుంటూ అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా కృష్ణానదిపై ఓ పక్క ఏపీ ప్రాజెక్టు నిర్మిస్తూనే మరో పక్క ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుని తమకు అప్పగించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు ఎంతో చర్చనీయాంశంగా మారుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కుడి ఎడమ ఒక పవర్ హౌజుల ద్వారా రెండింటి ద్వారా కూడా సమాంతరంగా పవర్ జనరేషన్ అంటూ కొనసాగుతూనే వస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే బైఫర్కేషన్ జరిగిందో, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరి ప్రాంతంలో వాళ్ళు పవర్ జనరేషన్ జరుగుతూ వస్తుంది. అటు లెఫ్ట్ పవర్ హౌస్లో తెలంగాణ ప్రభుత్వం అటు 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని 6 యూనిట్ల పవర్ జనరేషన్ చేస్తూ వస్తుంది. అటుపక్క రైట్ సైడ్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ టెరిటరీలో ఉన్నటువంటి రైట్ పవర్ హౌస్లో ఏపీ ప్రభుత్వం 700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని రోజు చేస్తూ వస్తుంది. సో క్రమంగా యాజువల్గా జరుగుతున్నటువంటి ఒక పవర్ జనరేషన్ని, ఇది ఎక్స్క్లూజివ్గా పవర్ జనరేషన్ కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్ట్ని నీళ్లు తెలంగాణ ప్రభుత్వం ఎక్కువగా వాడుకుంటుంది, దీనివల్ల ఎక్కువ పవర్ జనరేషన్ చేస్తుంది అని చెప్పి అంటూ ఒక వాదనను తెర మీదకి తెచ్చి ఆ వాదన ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ఒక ఏపీ ప్రభుత్వం కుట్రకు పాల్పడుతుంది. దీనివల్ల ఒక అనవసరపు విషయాన్ని తెర మీదకి తెచ్చి దానివల్ల ఎన్నికల ముంగిట రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఏపీ చేస్తుంది. అయితే దీని 2021 జూలై 15వ తేదీన తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 34ను రిలీజ్ చేయడమే ఇందుకు కారణం. అయితే 100% పవర్ జనరేషన్ని చేయాలనేది దీని యొక్క సారాంశం. సో లెఫ్ట్ పవర్ హౌస్లో రెగ్యులర్గా 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 6 యూనిట్లో 150 మెగావాట్స్ ఈచ్ యూనిట్ అట్లా కంటిన్యూస్గా పవర్ జనరేషన్ చేస్తూనే ఉంది. దీని మీద ఏపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. సో ఈ ఒక రీజన్ని పట్టుకొని ఆ రీజన్ ద్వారా ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు మీద కన్నేసింది. ఇప్పటికే కృష్ణానీటిని జలచేవరం చేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం మళ్ళీ పవర్ జనరేషన్కి ఎక్స్క్లూజివ్గా ఉండేటటువంటి ఇటు శ్రీశైలం ప్రాజెక్టు కానీ అట్లాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ 2 ప్రాజెక్టులని అప్పగించాలనే కుట్ర జరుగుతుంది. ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగి ప్రభుత్వం ఏర్పాటుకి దగ్గరగా 2024 సంవత్సరంలో ఇటీవల జరిగిన పరిణామాలు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వైపుకి ఏపీ పోలీసులను పంపించడం మరో పక్క వివాదానికి కారణమవుతుంది. అది ఉన్నట్టుగానే మరో పక్క శ్రీశైలం ప్రాజెక్టును కూడా తమకు అప్పగించాలంటూ ఒక మొండి వాదనకు తెరదీయడం అనేది ఏపీ ప్రభుత్వం ఒక కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజకీయ లబ్ధి పొందడం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసమే ఇది చేస్తుందంటూ ఈ తెలంగాణ ప్రభుత్వం నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు తెలంగాణ ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తున్నారు. ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కానీ అట్లాగే మేధావులు కానీ పూర్తిగా ఈ అంశం మీద పూర్తి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్టుని కనుక అప్పగిస్తే అటు పవర్ జనరేషన్ కూడా అవకాశం లేకుండా పోతుంది అనేది ఒక ఆందోళన అయితే తెలంగాణ ప్రాంతం వైపు వినిపిస్తుంది. ఇప్పటికే కృష్ణానది మీద అక్రమ ప్రాజెక్టుల ద్వారా అటు పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజు మ్యాక్సిమం 6 TMCల పైగా నీటిని తీసుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. పోతిరెడ్డిపాడు ద్వారా దాదాపు రోజుకి 90,000 క్యూసెక్ల నీటిని తీసుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తూనే ఉంది. సో ఇట్లాంటి పరిణామాల నేపథ్యంలో మళ్ళీ ఒకవైపు శ్రీశైలం ప్రాజెక్టు అంశాన్ని, శ్రీశైలం పవర్ జనరేషన్ కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకుపోతే తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాలు ఏంటి అన్న ఒక ఆందోళన మాత్రం ఖచ్చితంగా వ్యక్తమవుతుంది. సో ఈ అంశానికి పుల్ స్టాప్ పడాలంటే ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను భగ్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేధావులంతా చెప్తున్నారు. అయితే మార్చి నెలలో ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో హియరింగ్ ఉండబోతుంది. సో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులను అంటే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే తమ మాట ప్రకారం 299 TMCల నీటిని తెలంగాణ ప్రాంత ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం, ప్రయోజనాల కోసం వాడుకుంటుంటే ఏపీ ప్రభుత్వం 512 TMCల నీటిని ఉన్నటువంటి అలొకేషన్ ప్రకారం వాడుకోగా ఇంకా అడిషనల్గా ఎక్కువగా కృష్ణా నీటిని వాడుకుంటుంది. సో ఇవన్నీ పరిణామాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా మళ్ళీ శ్రీశైలం ప్రాజెక్టు మీద, పవర్ జనరేషన్ మీద కూడా కనేసింది. ఎక్స్క్లూజివ్గా శ్రీశైలం ప్రాజెక్ట్ని పవర్ జనరేషన్ కోసమే నిర్మించిన నేపథ్యంలో పవర్ జనరేషన్ కోసమే వాడాల్సి ఉన్నా కూడా
మళ్ళీ అడిషనల్గా ఇరిగేషన్ కోసం వాడాల్సిన అవసరం లేకపోయినా కూడా ఇరిగేషన్ పర్టికులర్గా ఇరిగేషన్ అంశం అనేది శ్రీశైలం ప్రాజెక్టు మీద ప్రస్తావనకు రానే రాదు. కేవలం పవర్ జనరేషన్ కోసం నిర్మించిన ఈ ప్రాజెక్టు కాబట్టి పవర్ జనరేషన్ కోసమే వాడాల్సిన ఉన్నా కూడా ఒక దురుద్దేశంతో పొలిటికల్ మైలేజ్ పొందడం కోసం ఈ అంశాన్ని తెర మీదకి రావడం అనేది ఈ తెలంగాణ ప్రాంతంలో ఆందోళన రేకెత్తిస్తుంటే మరోపక్క పొలిటికల్ మైలేజ్ని పొందడం కోసం వైఎస్ జగన్ సర్కారు కృషి చేస్తోంది. సో ఈ అంశాలకు తెరపడాల్సిన అవసరం ఉందని మాత్రం తెలంగాణ ప్రాంత రైతులు కానీ అట్లాగే మేధావులు కానీ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కానీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. పొలిటికల్ లాబింగ్లో ఎప్పుడూ ముందుండే ఏపీ అటు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఎప్పుడూ ఒత్తిడి పెంచుతూనే ఉంది. ఒకవైపు రాయలసీమ ప్రాజెక్టుకు సంబంధించి పనులు జరుగుతున్న ప్రాంతంలోకి ఎన్జీటీ కానీ అట్లాగే సెంట్రల్ వాటర్ కమిషన్ టీం కూడా వచ్చే సాహసం చేయలేకపోయింది. ఇటు శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర చూస్తే శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర కూడా రెగ్యులర్గా పవర్ జనరేషన్ జరగడానికి ఆస్కారం ఉంది. ఇది కేవలం పవర్ జనరేషన్ సంబంధించిన ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా ఇరిగేషన్కి వాటర్ని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రాజెక్టు తమకు అప్పగించాలని చెప్పి ఏపీ చేస్తున్నటువంటి అభ్యర్థన నేపథ్యంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించడం. అయితే ఒకవేళ ఇప్పటికే కృష్ణానదిలో అటు రాయలసీమ ప్రాజెక్టు పొదిరెడ్డిపాడు నుంచి నీటి తస్కరణ గురవుతున్న నేపథ్యంలో మళ్ళీ ఒకవేళ కనుక ఈ ప్రాజెక్ట్ని కూడా అంటే శ్రీశైలం ప్రాజెక్ట్ పవర్ జనరేషన్ చేసే శ్రీశైలం ప్రాజెక్ట్ని కూడా ఇరిగేషన్ ఆస్పెక్ట్లో చూడొద్దు అనే ఒక అంశం అయితే ఖచ్చితంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని వయలేషన్ చేస్తూ బేఖాతరు చేస్తూ మళ్ళీ ఇరిగేషన్కి అప్పగిస్తే కనుక ఇప్పటికే కృష్ణానది పూర్తిగా ఎండిపోయే ప్రమాదంలో పడింది. అటు రాయలసీమ ప్రాజెక్ట్ నుంచి కానీ అట్లే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని డైవర్ట్ చేయడం వల్ల మళ్ళీ ఒకవేళ కనుక ఇరిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాజెక్ట్ని కనుక కేటాయిస్తే కేవలం ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులో పవర్ జనరేషన్కి ప్రశ్నార్థకంలో పడే అవకాశం ఉంది. పవర్ జనరేషన్ అవకాశమే లేకుండా పోయే అవకాశం ఉంది. ముందు నుంచి కూడా కేంద్రంతో సంప్రదింపుల విషయంలో కానీ అట్లా లాబింగ్ విషయంలో కానీ ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందంజలో ఉంటుంది తెలంగాణ ప్రాంతంతో పోలిస్తే. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఒత్తిడి పెంచి తమ అనుకూలంగా మార్చుకోవడం కోసం తాము పెట్టుకున్న లక్ష్యాలను పూర్తి చేసే క్రమంలో ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ముందుకు పోతూనే ఉంది. సో భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నీటి ఇరిగేషన్ ఆస్పెక్ట్లో కానీ అట్లాగే పవర్ జనరేషన్ ఆస్పెక్ట్లో భవిష్యత్తు అవసరాల మేరకు ఖచ్చితంగా ఏదైతే ముందు నుంచి భావించిన విధంగా శ్రీశైలం ప్రాజెక్ట్ని కేవలం పవర్ జనరేషన్ కోసమే ఉపయోగించాలన్న వాదన ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పవర్ జనరేషన్కి అనుకూలంగా ఉంటేనే శ్రీశైలం ప్రాజెక్టు అట్లాగే నాగార్జున సాగర్ కానీ పులిచింతలు కానీ వాటి భవిష్యత్తు అనేది బాగుంటుందన్న ఒక అభిప్రాయం అయితే ఖచ్చితంగా వ్యక్తమవుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులో 2 పవర్ హౌజులు ఉంటే అటు లెఫ్ట్ రైట్ 2 పవర్ హౌజుల కింద రెగ్యులర్గా పవర్ జనరేషన్ జరుగుతుంది. ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్నప్పటి నుంచి కూడా ఇది రెగ్యులర్గా అటు తెలంగాణ వైపు లెఫ్ట్ పవర్ హౌస్ అట్లాగే రైట్ పవర్ హౌస్ కుడి భాగం వైపు ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ చేస్తుంది. మెయింటెనెన్స్ అంతా కూడా రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడేమో ఏపీ ప్రభుత్వం నిర్వహించేది. ఎప్పుడైతే బైఫర్కేషన్ జరిగిందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత లెఫ్ట్ పవర్ హౌస్ తెలంగాణ ఆధీనంలోకి వచ్చింది, తర్వాత రైట్ పవర్ హౌస్ ఏపీ ఆధీనంలోకి వెళ్ళింది. సో మెయింటెనెన్స్ అంతా కూడా ఇరు ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి. సో పవర్ జనరేషన్ కూడా జరుగుతూ ఉంది. ఇది కేవలం ఎక్స్క్లూజివ్గా పవర్ జనరేషన్ కోసం ఉద్దేశించిన ప్రాజెక్ట్. ఇది లెఫ్ట్ పవర్ హౌస్లో 6 యూనిట్లు ఉంటాయి. ఎప్పుడైతే 2020 సంవత్సరంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో అప్పుడు 4th యూనిట్ ధ్వంసం అయిపోయింది, పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. దాన్ని మళ్ళీ రిపేర్ చేసి పునరుద్ధరించారు. సో 6 యూనిట్ల పవర్ జనరేషన్ అయితే కంటిన్యూస్గా జరుగుతుంది. సో ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా పవర్ జనరేషన్ హైడల్ పవర్ జనరేషన్ అనేది ఒక పెద్ద సామర్థ్యంలో ఎక్కువ సామర్థ్యంలో 900 మెగావాట్ల పవర్ జనరేషన్ లెఫ్ట్ సైడ్ జరిగితే రైట్ పవర్ హౌస్లో 700 మెగావాట్ల పవర్ జనరేషన్ జరుగుతుంది. అటు శ్రీశైలం ఒకటే కాదు, నాగార్జున సాగర్ అట్లాగే పులిచింతల 3 ప్రాజెక్టులు తెలంగాణ టెరిటరీలో ఉండేటువంటి 3 ప్రాజెక్టులలో హైడల్ పవర్ జనరేషన్ అయితే కంటిన్యూ జరుగుతుంది. ఎప్పుడైతే పొలిటికల్ మైలేజ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులని అప్పగించాలని అంటే ఇరిగేషన్ ఆస్పెక్ట్లో ఇరిగేషన్ కోసం కృష్ణానదిని స్పెషల్గా శ్రీశైలం ప్రాజెక్ట్ని ఇరిగేషన్ పర్పస్లో వాడుకోవాలి, ఇరిగేషన్ పర్పస్ కోసం అప్పగించాలని చెప్పి ఒక మొండి వాదనను తెరమితికి తీసుకురావడంతో ఒకసారిగా ఈ పవర్ జనరేషన్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంది, భౌతవ్యం ఏంది అన్న ఒక ఆందోళనలో ఖచ్చితంగా వినిపిస్తుంది. ఇప్పటికైనా సరే ఎట్లాంటి ఉత్ప్రేరకాలు లేకపోతే ఎట్లాంటి ఆటంకాలు కలగకుండా ఖచ్చితంగా పవర్ జనరేషన్కి ఉద్దేశించినటువంటి ప్రాజెక్టుని పవర్ జనరేషన్ కోసమే వాడాలనే వాదన మాత్రం ఖచ్చితంగా వినిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, శ్రీశైలం నుంచి.